హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులు, పెద్దలు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మనకి మరొక దినాన్ని ప్రసాదించినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఆయన్ని స్తోత్రిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 23 అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినడల నా హృదయము కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటి విని నా అంతరంద్రములు ఆనందించును. దేవుని వాక్యములో దేవుడు పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినలా నా హృదయము కూడా సంతోషిస్తుంది. దేవుని హృదయము సంతోషించాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పొందాలి. దేవుని యొక్క జ్ఞానము అంటే ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క జ్ఞానము అంటే ఎవరు? లేఖనాల్లో మనం చూస్తుంటే దేవుని యొక్క జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన హృదయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లభించినలా దేవుడు కూడా సంతోషిస్తాడ. మన హృదయానికి, మానవ హృదయానికి క్రీస్తు లభించినలా దేవుని హృదయము కూడా సంతోషిస్తుంది. ఎందుకని? మానవ హృదయాన్ని బాగు చేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువకి ఎక్కారు. మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించారు, రక్తము చెందించారు, చనిపోయారు, సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారు. ప్రియులారా, కాబట్టి దేవుడు కోరుతున్నాడు, నా కుమారుడా, నీ హృదయానికి క్రీస్తు లభించినడలా నా హృదయము కూడా సంతోషిస్తుంది. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటి విని నా అంతరింద్రియములు ఆనందిస్తున్నాయి. లేఖనాల్లో మనం చూస్తున్నది అదే. ఎంతో స్పష్టముగా మనం గమనిస్తున్నాం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుటి విని నా అంతరింద్రియములు ఆనందిస్తున్నాయి. ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో మన పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయి. ఈ రోజున మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు సరైనగా ఉండకపోవడానికి కారణం క్రీస్తు మన హృదయంలోనికి రాకపోవడమే. అందుకే చాలామంది యవనస్తులు తల్లిదండ్రులతో అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులని మోసగిస్తూ ఉంటారు. చాలామంది యవనస్తులు తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను మోసగిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే సేవకులను కూడా మోసగిస్తారు. దీని అంతటి కారణం ఒకటే, వారి హృదయము క్రీస్తును కలిగి ఉండకపోవడం. ప్రియులారా, అందువల్ల వారి పెదవుల్లో నుండి యథార్థమైన మాటలు పలకలేకపోవడం. అందుకే ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలోకి వస్తాడో నీకు
దేవుని హృదయం కూడా సంతోషిస్తుంది. నీ పెదవుల నుండి యథార్థమైన మాటలు బయటకు వస్తాయి. ప్రియులారా, ఈ ప్రపంచంలో యథార్థమైన జీవితాన్ని జీవించడం చాలా కష్టం. నీతిగా బ్రతకడం చాలా కష్టం. నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం. నిజాయితీగా బ్రతికితే ప్రజలు ఆక్షేపణ చేస్తారు. నీతిగా బ్రతికితే ఆక్షేపణ చేస్తారు. యథార్థంగా బ్రతికితే ఆక్షేపణ చేస్తారు. లోకం ఎప్పుడు కూడా నకిలీనే ప్రేమిస్తుంది, నకిలీ వాళ్ళని ప్రేమిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మన హృదయంలోనికి క్రీస్తు రావాలి. తద్వారా దేవుని హృదయం కూడా సంతోషిస్తుంది. ఎప్పుడైతే మన హృదయంలోని క్రీస్తు వస్తాడో మన పెదవుల నుండి యథార్థమైన మాటలు బయటకు వస్తాయి. తద్వారా దేవుడు ఆనందిస్తాడు. ఆలోచిద్దాం. నిర్ణయాలు మనమే, బలవంతం లేదు. ఇది మతబోధ కాదు, మత ప్రచారం కూడా కాదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తునందల విశ్వాసం. ఆలోచించి ప్రభు తోటి తిరుగుదాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకు మీకు వందనాలు. మా హృదయాల్లోనికి క్రీస్తు, జ్ఞానమైన క్రీస్తు వస్తే మీ హృదయం కూడా సంతోషిస్తుంది. తద్వారా మా పెదవుల నుండి యథార్థమైన మాటలు పలుకుట మీరు వింటారు. అందును బట్టి మీరు ఆనందిస్తారు. అలాంటి జీవితం మీరు మాకు ప్రసాదించండి. మా బిడ్డలకు ప్రసాదించండి. మా యవనస్తులకు ప్రసాదించండి. మా బాలురు బాలికలకు చిన్న వయసు నుండి ప్రసాదించండి. ఈనాడు సమాజం ఇది లేనందువల్ల పాడైపోతూ ఉన్నది. సహాయం చేసి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.